15 మంది నేను ప్రభుత్వానికి లిస్ట్ కూడా పంపుతున్నాను సార్. 15 మంది చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. వారిని ఆదుకోమని చెప్పి నేను గౌరవనీయులైన మంత్రి గారికి గౌరవ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, సిరిసిల్ల విషయం వారు చెప్పారు, జీవో నంబర్ 1 అన్నారు. చాలా సంతోషం అధ్యక్ష. జీవో నంబర్ 1లో ఏం చెప్పినారు అధ్యక్ష? 365 రోజులు సిరిసిల్లలో నేతన్నలకు, రాష్ట్రంలో నేతన్నలకు పని కల్పిస్తామని చెప్పారు. 365 రోజులు. మరి ప్రభుత్వం ఏర్పడి ఇది 8వ నెల. నేను వారిని కోరుతా ఉన్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, తప్పకుండా 365 రోజులు పని మీరేదైతే గవర్నమెంట్ ఆర్డర్లో చెప్పారో కల్పించండి. మేము గతంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేవు అనే మాట మాట్లాడినారు. ఓకే అధ్యక్ష, మీరు ఒకవేళ అవి నాణ్యంగా అనిపించకపోతే అవి పాలియస్టర్ ఉత్పత్తులు. మేము ఆనాడు ఖర్చు పెట్టింది ఒక్కొక్క చీర మీద 330 రూపాయలు, 340 రూపాయలు కోటి మంది మహిళలకు ఇచ్చినాం అధ్యక్ష. ఒకవేళ ప్రభుత్వం దాన్ని మంచిగా ఇంకా మంచి క్వాలిటీని తేవాలి, ఒక 500 రూపాయలు ఖర్చు అయినా 600 రూపాయలు ఖర్చు అయినా మేము ఇంకెక్కువ పెడతామంటే వి వెల్కమ్ ఇట్. తప్పకుండా బతుకమ్మ పథకం కాకపోతే ఇంకో పథకం